కిట్టు. బాబాయ్, ఏంటి బాబాయ్ చాలా సంతోషంగా ఉన్నావు? వంశీ మారిపోయాడురా. ఫోన్ అసలు పెట్టుకోవట్లేదు. ఓ సూపర్, అయితే అంతా హ్యాపీయే కదా నువ్వు పిన్ని? హ్యాపీయే కానీ ఆ విషయం తలుచుకుంటేనే భయంగా ఉందిరా. ఏ విషయం? అదేరా నువ్వు చెప్పావు కదా క్రిటోనియా గురించి, దాని గురించి తెలుసుకుంటేనే భయంగా ఉందిరా. క్రిటోనియానా? క్రిటోనియా ఏంటి బాబాయ్? అదేరా, దానివల్ల నరాలు బలహీన పడతాయి, కాళ్ళు చేతులు పడిపోతాయి అన్నావు కదా, దాని గురించి తలుచుకుంటేరా భయంగా ఉంది. బాబాయ్, ఇప్పుడు నీకు నిజం చెప్తాను, గుండె కొంచెం ధైర్యం చేసుకుని విను. ఉం? వాస్తవానికి వంశీగడి క్రిటోనియా లేదు, కరివేపాకు లేదు, అదంతా నేను అల్లిన స్టోరీ. ఏంట్రా నువ్వు చెప్పేది? బాబాయ్, ఇప్పుడు నీకు ఏమైనా పనుందా? కొంచెం మాట్లాడాలి నీతో. పనే లేదురా, చెప్పు. బాబాయ్, నువ్వు మొబైల్ ఎప్పుడు యూస్ చేయడం స్టార్ట్ చేసావు? అంటే సుమారు నీ వయసు ఎంత ఉంటున్నప్పుడు? 30 సంవత్సరాల తర్వాతేరా. 30 సంవత్సరాలు. మా నాన్న నాకు 23 ఏళ్ళు వచ్చాక ఫోన్ కొనిచ్చాడు. అప్పటి నుంచి నేను నా ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ నీ కొడుకు వాడి బారసాలతోనే వాడు ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. మీ జనరేషన్ కానీ మా జనరేషన్ కానీ కొత్త విషయాలు తెలియాలంటే మనం సాయంత్రం 5 అవగానే మన అరుగు మీద కూర్చుంటే తలా ఒకరు వచ్చి కొత్త విషయాలు చెప్పి మన జ్ఞానాన్ని పెంచేవారు. అవునరా. కానీ ఇప్పుడు పిల్లలకి మీ మొబైల్స్ చిన్నప్పుడు ఇచ్చేయడం వల్ల వాళ్ళకి ఏ కొత్త విషయం తెలియాలన్నా మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ చేసేస్తున్నారు. దీనివల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది బాబాయ్. నీ పిల్లాడు వైల్డ్గా తయారైపోయి వైల్డ్ గేమ్స్లోనే ఉంటున్నాడు. మరి 16-17 సంవత్సరాల పిల్లలు రీల్స్ కోసం లైక్స్ కోసం చచ్చిపోతున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే బాబాయ్, ఒక చిన్న పిల్లాడు డిగ్రీ చదివే పిల్లాడు కొండెక్కి సూసైడ్ ప్రయత్నాలు చేస్తున్నాడు రీల్స్ కోసం, లైక్స్ కోసం. పిల్లలు గోల్ చేస్తున్నారని మీలాంటి తల్లిదండ్రులు అది తట్టుకోలేక వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు మనుషులకి ఎంత దూరం అవుతున్నారో మొబైల్కి ఎంత ఇంటరాక్ట్ అవుతున్నారు. అవునరా కిట్టు. ఇది కనిపెట్టినోడు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ విమానంలో తిరుగుతుంటే ఇది కొన్న మీరు మాత్రం మీ పిల్లల్ని పిచ్చోళ్ళు అయిపోయేలా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ చూపు తగ్గిపోవడానికి మీరు ఒక కారణం అవుతున్నారు. పిల్లలు అలిగారని లేదా గోల్ చేశారని మీరు వాళ్ళ చేతిలో మొబైల్ పెడితే వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది. నిజమే కిట్టు, మేము చాలా పెద్ద తప్పు చేసాం. బాబాయ్, ఈ మొబైల్ని మనం మనకు అవసరమైనంత వరకే వాడాలి. అలా కాదు కూడదు అని అవసరానికి మించి మనం దీన్ని వాడితే తర్వాత మనం దీనికి బానిస అవుతాం. ఎగ్జాంపుల్ నీ కొడుకు. నిజమే కిట్టు నువ్వు చెప్పింది. ఇక నేను ఈ ఫోన్ పడేస్తా. ఈ ఫోన్ నాకు వద్దు, నేను దీన్ని పడేస్తా. బాబాయ్, అదే వద్దు. ప్రతి మనిషి జీవితంలో మొబైల్ అనేది అవసరమే బాబాయ్, కానీ మొబైల్ ఒకటే జీవితం కాదు. దీన్ని మనం ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకొని మిగతా సమయాన్ని మన ఫ్యామిలీతోనో లేదా మన ఎదుగుదలకు పెట్టాలి బాబాయ్. ఇక నుంచైనా వంశీగడి చేతిలో మొబైల్ తీసి పుస్తకం పెట్టు. ఇక నేను వెళ్తాను. కిట్టు ఒక నిమిషం ఆగు. ఏంటి బాబాయ్? క్రిటోనియా గురించి నీకు నాకు తెలుసు. వంశీగాడు అట్లాగా నిద్రపోయాడు. మరి వాడికి మొబైల్ అంటే భయం ఎలా పుట్టిందిరా? అర్థం కావట్లా. నేను కూడా ఆ ఏజ్ నుంచే వచ్చాను బాబాయ్. నాకు ఆ మాత్రం తెలీదా వంశీగడు నిద్రపోయాడో నిద్రపోయినట్టు నటిస్తున్నాడు?